రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గ్రామంలోని జరిగిన దురదృష్టకర సంఘటన 21 సంవత్సరాల ఒక యువతిని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది, హత్య జరగడం జరిగింది. ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము. అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము, ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము, ఆ బాడీని కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళు బ్యాచ్ జరిగిందా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు జరిగిందా, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా ఒక నిండు ప్రాణం అనేది పోయింది. ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది. ఆ తల్లిదండ్రులు విపరీతంగా బాధ వర్ణనాతీతం. అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో, అదేవిధంగా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. డెఫినెట్గా మేము చెప్తున్నామండి, 48 గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఈరోజే ఇప్పుడే జరిపించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ప్రాణాన్ని అయితే తిరిగి ఎవరు ఇవ్వలేము, కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటన జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెక్ని ఇవ్వడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం. ఏదైతే గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది, గాంజాయి విషయంలోనే కానీ డ్రగ్స్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా నిర్లక్ష్యం వహించకుండా డ్రగ్స్ని నిర్మూలించాలి, అరికట్టాలి, అదేవిధంగా గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడానికని చెప్పి మేమందరం కూడా సిద్ధపడ్డాం. నార్కోటిక్ సెల్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సిఐడిలో నార్కోటిక్ సెల్ ఉందని ఇందాక మా ఎస్పీ గారు చెప్తున్నాను. సిఐడి ఎప్పుడు దానికి ఒక ఎస్పీ కూడా క్యాడర్ వ్యక్తిని కూడా మనం వేయొచ్చు, కానీ ఈరోజు వరకు 5 సంవత్సరాల్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడు చూడు సిఐడి, ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ చేయాలని చూసిందే తప్పించి ఈరోజు వరకు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కనిపించలేదు. బట్ ఈ రోజు నుంచి కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపార్ట్మెంట్ అంతా కూడా కంపల్సరీగా చేయాలి. ఈరోజు ఇందాకే మెరైన్ దగ్గర కూడా ఇందాక మన సముద్రంలోని పడి 4 గల్లంతయ్యారు, చనిపోయారు. దాని గురించి కూడా ఇందాక మన సిపి గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే అక్కడ వాళ్ళకి గజ ఈతగాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళని పెట్టడం కొన్ని చోట్ల జరగలేదు, అవన్నీ కూడా జరిగి ఏర్పాటు చేస్తాం. ఫర్దర్గా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కాల్ డేటా రిపోర్ట్ CDR కూడా తీసుకోమని చెప్పాము. అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం. డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించు 5 టీమ్స్ ఏర్పాటు చేసాం. దీని సెర్చింగ్ కూడా డెఫినెట్గా 48 గంటల్లో నిందితులను పట్టుకొని కోర్టుకు మాత్రం హాజరుపరుస్తాం. మన ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి బాధిత కుటుంబానికి చెక్ ఇమ్మని గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. దాని మీద మన కలెక్టర్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చెక్ కూడా ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.